ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ప్రోత్సహిస్తూ ఆ టైం టు టైం బిల్స్ కూడా వాళ్ళకి క్లియర్ చేస్తూ మరి నడిపించినటువంటి పరిస్థితి. అప్పటికే మనం చూసినట్టయితే ఇక ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ రోజున అందరూ కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలే. ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్ గా మేము వాటిని రెక్టిఫై చేసుకుని ప్రజలకు ఎక్కడా కూడా వైద్య సేవలు అంతరాయం కలగకుండా ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు ఇస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా 2300 వరకు కూడా పెంచినటువంటి పరిస్థితులు. ఎవరు కూడా ఇంకో చోటకు వెళ్లకుండా వేరే రాష్ట్రాల వైపు చూడకుండా మన రాష్ట్రంలోనే మనకు చక్కటి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడే అందాలి, ప్రతి జిల్లాకు పెద్ద ఆసుపత్రి ఉండాలని చెప్పేసి ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేవాలని చెప్పి శ్రీకారం చుట్టి అడుగులు వేసినటువంటి విధానం ప్రజలందరికీ కూడా తెలిసిందే. మరి ఈ రోజున పీపీపీ అని చెప్తూ వీళ్ళు వీటిని అమ్మేసి వాళ్ళ కిక్ బ్యాక్స్ కోసము కమిషన్స్ కోసం ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో మనం చూస్తా ఉన్నాము.